ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడ, మీకు వందనాలు. ఈ ఉదయ సమయంలో మీ పాద సన్నిధిలో మీ లేఖనములు ధ్యానించుకోవడానికి కృపనిచ్చినందుకు వందనాలు. అయా, సంఘంలో మీ పక్షంగా నిలబడడానికి మరొకసారి నాకు ఇచ్చిన ఈ అవకాశం కొరకు కృతజ్ఞతాస్తుతులు. దీవించండి, ఆశీర్వదించండి. నా నోట మీ మాటలను ఉంచండి. పలుకుతున్న ప్రతి మాట మీ స్వాధీనంలో ఉండి పలకడానికి సహాయం దయచేయండి. వింటున్న సంఘాన్ని జ్ఞాపకం చేసుకోండి. వినగలిగే చెవి, గ్రహించగలిగే మనస్సు, పాటించగలిగే జీవితాలను మా అందరికీ దయచేయండి. యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియమైన వర్లారా, పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ సంవత్సరం మనం ధ్యానం చేసుకుంటున్న వాక్యాంశము మర్చిపోయినారా? చెప్పండి మళ్ళా. మూలవాక్యము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనం. ఈ రెండు మాటలు ఈ సంవత్సరం అంతా దేవుడు మనతో మాట్లాడడానికి నిర్ణయించుకున్నటువంటి వాక్య భాగాలు. ప్రియులారా, మనం కొన్ని విషయాల్ని మర్చిపోతూ ఉంటాం. పాపం చేస్తాం, దాన్ని మర్చిపోతాం. కొంతమంది జ్ఞాపకం ఉన్నా కూడా ఆ పాపాన్ని ఒప్పుకునేటువంటి ధైర్యం వాళ్ళకు ఉండదు. కఠినమైనటువంటి హృదయం, మనస్సు కొంతమందికి ఉంటుంది. అందుకనే దేవుడు అంటున్నాడు, ఈ సంవత్సరం మీలో ఉండబడినటువంటి బలహీనతలను, పొరపాట్లను, పాపములను జ్ఞాపకం చేసుకొని మారు మనస్సు పొందండి అని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, నువ్వు ఏ స్థితిలో నుంచి పడిపోయావో దాన్ని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు మరలా చెయ్యి అంటాడు. మనమందరము కూడా ఏదో ఒక విషయంలో ఎక్కడో చోట పడిపోయినటువంటి వారమే. ఆ పడిపోయినటువంటి స్థితి ఎక్కడ అనేది మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఏ విషయంలో మనం బలహీనులమయ్యాం అని జ్ఞాపకం చేసుకోగలిగితే, ఏ విషయంలో మనం పాపం చేస్తున్నాం అని జ్ఞాపకం చేసుకోగలిగితే మారు మనసు పొందడం సులభం అవుతుంది. మారు మనసు పొందిన ప్రతి ఒక్కరికి పాపక్షమాపణ దొరుకుతుంది. పాపక్షమాపణ పొందిన ప్రతి ఒక్కడు దేవుని రాజ్యంలో ఉండడానికి అవకాశం కలుగుతుంది. అందుకనే దేవుడు మనకు మరొక అవకాశం ఇచ్చి ఈ సంవత్సరం కూడా మనకు అవకాశం ఇస్తూ జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొందమని తెలియజేస్తూ ఉన్నాడు. ఇప్పటిదాకా అనేక అంశాల గురించి మనం మారు మనసు పొందాల్సిన అనేక అంశాల గురించి మనం ధ్యానం చేసుకుంటూ గడిచిన 4 వారాలుగా మనం మారు మనసు పొందాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైన అంశము ఐక్యత లేకపోవడం అనే విషయాన్ని దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది ఎంత ప్రాముఖ్యమైందంటే, చాలా పాఠాలు మనం ఒక వారంలో నేర్చుకుని ముగించేసుకున్నాం. కొన్నిటిని 2 వారాలు కొనసాగించాం. కానీ ఇవాళ 5వ వారం కూడా దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడంటే, ఇది మన సంఘానికి ఎంత ప్రాముఖ్యమైనటువంటి అంశమో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియులారా, మొదటి వారంలో అహరోనులో ఇశ్రాయేలు 12 గోత్రములు ఎలా ఐక్యము చేయబడ్డాయి అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. 133వ కీర్తన ఆధారముగా అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల మట్టుకు దిగజారిన పరిమళ తైలము వలె ఉంటుంది. అంటే ఈ వచనం యొక్క అర్థం ఏమిటి, దానిలో ఉన్నటువంటి ఐక్యత ఏమిటి, వాటిని గురించి మనం నేర్చుకున్నాం మొదటి వారంలో. 2వ వారంలో నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము మీరు కూడా ఒకరినొకరు ప్రేమించండి, ఐక్యత కలిగి ఉంటే ఏదైనాను సాధించగలుగుతారు అని ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యోహాను సువార్త 15వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటను ఆధారం చేసుకొని ఒక వర్తమానాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. ప్రియులారా,
ఆ తర్వాత ఐక్యత లేనటువంటి వాళ్ళు ఎవరు, ఎట్లాంటి మనస్తత్వం కలిగిన వాళ్ళలో ఐక్యత ఉండదు అనే విషయాన్ని ధ్యానం చేసుకుంటూ, శరీర సంబంధులు, ఆత్మీయంగా ఎదగనటువంటి పసిపిల్లలు ఐక్యత లేని వారుగా ఉంటారు అనే విషయాన్ని మనం చూసాం. భక్తుడైనటువంటి పౌలు గారు చెప్పాడు, మీరు ఇంకా పసిపిల్లలే అని, అప్పట్లో నేను మీకు ఘనమైనటువంటి ఆహారం పెట్టలేకపోయాను, పాలిచ్చి పెంచాను, మీరు ఇంకా నేను ఫలానా ఆయన విశ్వాసిని, నేను ఫలానా ఆయన విశ్వాసిని అని చెప్పుకుంటూ ఉన్నారంటే మీరు ఇంకా ఎంత బలహీనులో ఆలోచించుకోండి. ఒకరితో ఒకరు ఐక్యత లేకపోవడం ఇప్పటికే కేవలము చాలా లోపము అని భక్తుడైనటువంటి పౌలు గారు మాట్లాడడాన్ని మనం చూసాం. గత వారంలో కృపావరాలలో ఐక్యత ఎలా సాధించాలి అనే విషయాన్ని మనం ధ్యానం చేసుకున్నాం. విన్య 2 వారాలుగా మనకు హెల్ప్ చేస్తూ ఉంది ఈ విషయంలో. విన్యాకు వందనాలు. ఎందుకంటే ఒక శరీరంలో శరీర భాగాలు వేరు వేరే, చేతులు వేరు, కాళ్ళు వేరు, కన్ను వేరు, నోరు వేరు, కానీ ఇవన్నీ కలిస్తేనే శరీరం అవుతుంది. అట్లాగే విశ్వాసులు కూడా అందరూ వేరు వేరు, మీదొక కుటుంబం, నాదొక కుటుంబం, ఇంకొకరిది ఇంకొక కుటుంబం, కానీ అన్ని కుటుంబాలు కలిస్తేనే సంఘం అవుతుంది. ఇశ్రాయేలు ప్రజల ఐక్యత కూడా అదే. రూబేనుదొక గోత్రము, అలాగే షిమ్యోనుదొక గోత్రము, లేవీదొక గోత్రము, యోదాదొక గోత్రము, ఇలా 12 మంది 12 గోత్రాలు. కానీ వాళ్ళందరూ ఒక్కటిగా కలిస్తేనే అది ఇశ్రాయేలు దేశమైంది. అలాగే మనమందరము కూడా ఒకటిగా కలిస్తేనే అది సంఘమని పిలువబడుతుంది. మరి అలాంటి సంఘములో ఎక్కువ భాగం విభేదాలు రావడానికి, సమస్యలు రావడానికి, తగాదాలు రావడానికి ముఖ్యమైనటువంటి కారణం దేవుని సన్నిధిలో మనకి ఇవ్వబడినటువంటి కృపావరాలను ఉపయోగించే విషయంలోనే ఎక్కువ భాగం మనకు విభేదాలు వస్తూ ఉన్నాయి. ఇందులో సందేహం ఏమీ లేదు. మన సంఘం అందుకు అతీతమైనదేమీ కాదు. అందుకనే గడిచిన వారంలో దేవుని వాక్యం మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు దేవుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కృపావరాలని అనుగ్రహించాడని మనం చూసాం. విన్యాదానాన్ని మళ్ళీ ఈరోజు కూడా కొంచెం హెల్ప్ చేయాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి కృపావరాలని దేవుడు మనకు అనుగ్రహించాడని మనం చూస్తూ ఉన్నాం. మనం చాలా ఇంపార్టెంట్ అనేది మన ఫీలింగ్. ఈ చర్చిలో నేను చాలా ఇంపార్టెంట్ క్యాండిడేట్ని అని మనం అనుకుంటాం. మంచిది, మనం ముఖ్యమైనటువంటి వాళ్ళమే. అలాగని ముఖ్యమైనటువంటి వాళ్ళు అన్నింటిలోనూ కనబడుతూ ఉండాలనేది అర్థం కాదు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. మన శరీరంలో ఏది లేకపోతే మనం బతకగలం చెప్పండి? గుండె లేకపోతే బతుకుతారా? బతకలేవు. హార్ట్ అన్నిటికంటే ఇంపార్టెంట్. అది కొట్టుకోవడం ఒక 10 సెకండ్లు ఆగిపోతే మనం పోయినట్టే, అందులో ఏం సందేహం లేదు. మిగిలినవన్నీ కొంచెం పని చేసినా పని చేయకపోయినా ప్రాబ్లం ఏం లేదు. కానీ మీరు గమనించండి, అది చాలా ఇంపార్టెంట్ హార్ట్. కాబట్టి దాన్ని భద్రంగా కాపాడుకోవాలా అని రోజుకి ఒకసారి దాన్ని ఓపెన్ చేసి శుభ్రంగా క్లీన్ చేసుకొని మళ్ళీ పెట్టుకొని జిప్పేసుకుంటున్నావా? అది ఏడుందో కూడా మనకు తెలీదు, ఎట్లుంటుందో కూడా మనకు తెలీదు, ఏ పరిమాణంలో ఉంటుందో కూడా మనకు తెలియదు. కానీ లేకపోతే బతకగలం. ఏంటి చెప్పండి? వెంట్రుకలు లేకుంటే బతకగలం, ఏం ప్రాబ్లం లేదు. వెంట్రుకలు లేకపోతే చచ్చిపోతానని వాళ్ళు ఎవరైనా ఉన్నారేడా? లేదు. బట్టతల అదిగో అబ్రావయ్య గారు ఉన్నారు, వెంట్రుకలు ఏమి ఉండవు ఆయనకి, బట్టతల. ఆయన హ్యాపీగా సజీవంగా ఉంటాడు, ఇబ్బంది లేదు. ఆయన నాకు నూనె ఖర్చు కూడా తగ్గిపోయిందిలే అనుకుంటాడు, ఇబ్బంది లేదు. అంతే కదా? కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి దేని మీద ధ్యాస మనకు? దీని మీదనే. ఎన్ని ఫ్యాషన్లు వేస్తుందో. వెనక్కి
వేసింది, ముందు ఒకటి వేసింది, ఎన్ని వేస్తుందో. ఎందుకంటే అది ఇంపార్టెంటే కాదు అసలు. అందుకే దేవుని వాక్యంలో అంటాడు, ఘనహీనమైన వాటికి దేవుడు ఎక్కువ ఘనతను కలుగు చేయనట్లుగా శరీరమును అమర్చాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటంట? ఘనహీనమైన వాటికి ఘనతను కలుగజేయనట్లుగా దేవుడు వాటికి ఎక్కువ ఘనతను ఉండేటట్టుగా శరీరాన్ని అమర్చాడని దేవుని వాక్యంలో మనము చదువుతూ ఉన్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారు, చదువుకుందాం ఒకసారి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం. అయితే శరీరములో అవయవములలో ఒకదానినొకటి ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఏంటంట, ఎవరికి ఎక్కువ ఘనతనిచ్చాడంట? వాల్యూ లేని దానికి దేవుడు ఎక్కువ వాల్యూని ఇచ్చేసాడంట. వాల్యూ ఉన్నోటికి సపరేట్గా మనం వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. ఇది విలువైంది, దీనికి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లే. మనం ఆల్రెడీ విలువైంది. మనకు అందరికీ తెలుసు, ఈ గుండె ఆగిపోయిందంటే మనం అందరం చచ్చిపోతాం, కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి అని ప్రతి మనిషికి అర్థం అవుతుంది. కాబట్టి దీనికి వాల్యూ ఇవ్వాల్సిన అవసరం లేదు, అది విలువైందే. కానీ వీటికి విలువ ఇవ్వాల్సిన అక్కర్లే. కానీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాటికి వాల్యూ ఇస్తూ బ్రతుకుతా ఉన్నాం మనం. దేవుడు ఘనహీనమైన దానికి, తక్కువ దానికి ఎక్కువ ఘనతను కలుగజేశాడు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? తక్కువ ఎక్కువ అనేది దేవుని దృష్టిలో లేదు. ప్రభునందు మనం అందరము ఒక్కటిగా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ నేను నిలబడి వాక్యం చెప్తున్నాను. కొద్దిసేపటి ముందు కాలేబు ఇక్కడ ఉండి నడిపించాడు. ఇంకొకరు పాటలు పాడారు, ఇంకొకరు వాయిద్యాలు వాయించారు. మనమందరము కలిస్తే దేవుని ఆరాధన అయింది. హల్లెలూయా. మనమందరము కలవకుండా ఉంటే అది సంఘము దేవునిని ఆరాధించినట్లుగా ఉండదు. మనం వ్యక్తిగతంగా ఆరాధిస్తాం, అది వేరే విషయం. సంఘము దేవునిని ఎలా ఆరాధిస్తుందంటే మనమందరము ఏకముగా కలిసి దేవునిని ఆరాధించినప్పుడు అది ఆరాధనగా మారుతుంది. ప్రియమైన వారలారా, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు శరీరముగా సంఘాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో మనం చదివినట్లయితే అక్కడ రాయబడినటువంటి మాటని మనం చూస్తాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మీ అందరికీ తెలుసు ఆ వచనం. 22 నుంచి చదువుకుందాం. స్త్రీలారా, ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. క్రీస్తు ఏమై ఉన్నాడంట? సంఘానికి శిరస్సు అయి ఉన్నాడు. మరి శరీరం ఎవరంట? సంఘం. హల్లెలూయా. శరీరం ఎవరంట? సంఘానికి శిరస్సు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు అయితే మనమందరము ఎవరంట? పురుషుల దగ్గరికి మళ్ళీ పోదాం, ముందు దీని గురించి మాట్లాడుకుందాం. సంఘానికి శిరస్సు ప్రభు అయిన యేసుక్రీస్తు అయితే మనమందరము ఎవరంట? ఆ శరీరమును, ఆ యొక్క శరీరం మనముగా కనబడుతుంటే మన మీద క్రీస్తు శిరస్సుగా కనబడుతూ ఉన్నాడు. ఇప్పుడు ఈ శరీరంలో ఇది చెయ్యి, అది కాలు, ఇది కన్ను, ఇలా శరీరంలో వివిధమైనటువంటి అవయవాలు, వివిధమైనటువంటి భాగాలు కనబడుతూ ఉండగా ఏ ఒక్క భాగము ఇంకొక భాగాన్ని నాకు వద్దు అని చెప్పలేదంట. చెయ్యి కాలు దగ్గరికి పోయి నువ్వు నాకు అవసరంలే అని అంటే జరుగుతుందా? కాలు చెయ్యిని చూసి నువ్వు నాకు అక్కర్లా అంటే జరుగుతుందా? జరగదు. నేను నీకు నాకు సంబంధం లేదు, నువ్వు వేరే నేను వేరే అని అనుకుంటే జరుగుతుందా అంటే జరగదు. ఎందుకంటే ప్రతి వానికి దేవుడు సంఘములో వాని పనిని అప్పగించి ఉన్నారు. వారు ఆ పని చేస్తేనే మిగిలినటువంటి వారు సంఘములో ఆరాధించగలుగుతారు. హల్లెలూయా. పొద్దున ఈరోజు నేను మందిరంలో వచ్చేటప్పటికే చేపలు అన్నీ వేసేసి ఉన్నారు, నీట్గా సర్టి పెట్టేసి ఉన్నారు, అన్నీ చాలా చక్కగా ఉన్నాయి.
ఈరోజు మీరందరూ వచ్చేటప్పటికే మైకులు పెట్టున్నారు, కొంతమంది పాటలు పాడుతూ ఉన్నారు, వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారు. మీరు స్ట్రైట్గా వచ్చి అక్కడ కూర్చొని లేచి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు మీరు నేరుగా అట్లా వచ్చి కూర్చొని దేవునికి ప్రార్థన చేసుకొని లేచి వెళ్ళిపోవాలంటే ఆల్రెడీ ముందు రోజు శనివారం రోజు సాయంత్రమే వచ్చి సంఘాన్ని వాళ్ళు ఏం చేయాలంటే మందిరాన్ని క్లీన్ చేసి చాపలేసి శుభ్రం చేసి బూజులు కొట్టి అంతా నీట్గా చేస్తే ఆదివారం రోజున మీరు వచ్చేటప్పటికి అది శుభ్రంగా కనబడుతుంది, ఆరాధించుకోవడానికి అనుకూలమైన స్థలంగా కనబడుతుంది. వాళ్ళు చేసింది పరిచర్య. ఈరోజు నేను ఇక్కడ నిలబడి వాక్యం చెప్తూ ఉన్నాను. ఈ వారం ఏం వాక్యం చెప్పాలనేటువంటి విషయాన్ని ధ్యానం చేసుకుని ఉంటేనే ఈరోజు నేను వచ్చి మీ దగ్గర వాక్యం చెప్పగలను. ఈ వాక్యం ద్వారా మీరు ప్రోత్సహించబడతారు, ప్రేరేపించబడతారు, సరిచేయబడతారు, క్రమపరచబడతారు, దేవుని రాజ్యానికి సిద్ధపరచబడతారు. కాబట్టి దేవుడు నన్ను వాక్యం చెప్పడానికి ఉపయోగించుకుంటూ ఉన్నాడు. అలాగే పాటలు పాడడానికి కొంతమందిని ఉపయోగించుకుంటూ ఉన్నాడు. సంఘాన్ని ఉజ్జీవింపజేయడానికి, సంఘాన్ని బలపరచడానికి మరికొంతమందిని వాడుకుంటూ ఉన్నాడు. వాయిద్యాలు వాయించడానికి మరికొంతమందిని వాడుకుంటూ ఉన్నారు. ఎవ్వరము కూడా ఇంకొకరిని మీరు మాకు అక్కర్లేదు అని చెప్పలేం. మరి ముఖ్యంగా చర్చిలోకి ఏ పని చేయకుండా వచ్చి కూర్చొని వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు అసలు చెప్పలేం మనం. ఎందుకంటే మిగిలిన వాళ్ళు ఎవరు పని చేయలేదు అనుకోండి, మీరు వచ్చి కూర్చోండి, మందిరంలో చూస్తా ఒకసారి. ఎప్పుడన్నా ఒకసారి శుక్రవారం రోజు మందిరం క్లీన్ చేయకుండా ఉంటుంది, నేను వచ్చి చిమ్ముతా ఉంటాను. నేను వచ్చి చిమ్మే టైంలో నేను రాకముందు కనుక మీరు మందిరంలోకి వచ్చి చూస్తే అబ్బాయి అట్లా కూర్చోవాలేడా అని మీరే అంటారు. మీరు వచ్చి అలా కూర్చొని వెళ్తున్నారంటే ముందు ఆల్రెడీ కొంతమంది వచ్చి దాన్ని క్లీన్ చేశారు, శుభ్రం చేశారు, వాళ్ళు పని చేశారు కనుక మీరు హ్యాపీగా కూర్చోగలుగుతున్నారు. అంటే వాళ్ళు సంఘానికి అవసరమైనటువంటి వాళ్ళు. హల్లెలూయా. వాళ్ళు ఎవరి కోసం క్లీన్ చేశారంట? మీకోసం క్లీన్ చేశారు. మీరు వచ్చి హాయిగా చక్కగా కూర్చొని దేవుని ఆరాధించాలని మీ కొరకు క్లీన్ చేశారు. ఇప్పుడు వాళ్ళు క్లీన్ చేసి పెట్టేసి ఎవరు రాకుండా ఉంటే వాళ్ళ పరిచర్య ఏమైపోతుంది? వృధాగా మిగిలిపోతుంది కదా. కాబట్టి మీరు కూడా వాళ్ళకి అవసరం. ఇలా సంఘములో ఉండబడినటువంటి ప్రతి ఒక్కరూ ఇంకొకరికి అవసరమై ఉన్నారు. ఇంకొకరు లేకుండా నేను బ్రతకాలి అని అనుకోవడం సంఘ క్రమానికి విరుద్ధం. సంఘ క్రమానికి విరుద్ధం. వాళ్ళు లేకుంటే నేను ఒక్కడిని, వీళ్ళందరితో నాకు అవసరం లేకుండా నేను బతకాలి అని అనుకోవడం సంఘ క్రమానికి, దైవ నియమానికి, దేవుని వాక్యానికి విరుద్ధం. అది జరగనటువంటి పని. అందరము కూడా ఒకరికొకరము అవసరమై ఉన్నాం, ఒకరికొకరము అవసరమై ఉన్నాం ప్రియులారా. అలా అవసరమై ఉన్నాము కనుకనే దేవుడు సంఘమును ఇలాగున క్రమపరిచాడని దేవుని వాక్యంలో మనం చదువుతా ఉన్నాం. అందుకే సంఘములో అంటే దేవుడు కృపావరాలు అందరికీ విస్తరింపజేశాడంట. థ్యాంక్ యూ నాన్న, కూర్చో, గాడ్ బ్లెస్ యూ. సంఘములో కృపావరాలని దేవుడు అందరికీ విస్తరింపజేశాడు. పోయిన వారం విన్నాం, కృపావరాలు ఎవరి కోసం వాడాలి? ఎవరి కోసం వాడాలి కృపావరాలు? చెప్పండి, అందరు చెప్పండి. సంఘ క్షేమాభివృద్ధి కొరకు, మన కోసం కాదు. అబ్బా ఫలానా భలే పాడుతుంది పాటలు అని మనం పేరు తెచ్చుకోవడానికి కాదు. ఇక్కడికి వచ్చి నువ్వు పాట పాడుతున్నావంటే నన్ను అడిగితే పాట ఎలా పాడాలంటే, మెర్సీ డ్రమ్ బాగా కొడుతుందా లేదా పట్టించుకోకూడదు, క్రాంతి డ్రమ్ బాగా కొడుతున్నాడా లేదా పట్టించుకోకూడదు, మన ప్రక్కన ఉండేటువంటి వాళ్ళు కంజర్లు బాగా కొడుతున్నారా లేదా పట్టించుకోకూడదు. మనం ఎవరి కోసం పాడుతున్నామంట? దేవుని కొరకు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. నేను ఎప్పుడు చెప్తున్నాను, ఇంతమంది ఉన్నారు సంఘంలో, ఒక 70-80 మందిని కూర్చున్నాం లోపల బయట కలిపి. మనం ఈ మైక్ని మీ చేతికి వచ్చి పాట పాడడానికి మీ చేతికి అవకాశం వచ్చినప్పుడు మీరేం చేయాలా చెప్పండి? మైక్ మీకు కదా దేవుడు ఇచ్చింది, మిమ్మల్ని పాడమని కదా దేవుడు మీకు అవకాశం ఇచ్చింది. దేవుడు మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఉపయోగించుకుని తీరాలి. హల్లెలూయా. మిగిలిన వాళ్ళు నేను పాడలేను, నాకు రాదు, అది వేరే విషయం. నీకు పాడడం వచ్చో రాదు. ఒకవేళ అందరూ బాగా పాడగలిగిన వాళ్ళే దేవుని పాటలు పాడాలంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తప్పితే ఇంకెవరు అవకాశం లేదు.
కానీ దేవుడు అలా కాదు కదా, మనల్ని పాడడానికి మనకు అవకాశం ఇచ్చాడు. మన చుట్టూ ఉన్నట్టు ఏం జరుగుతుందో మనకు అవసరం లేదు. ప్రభువుని గణపరచడానికి మాత్రమే మనం పాడుతూ ఉన్నాం. హల్లెలూయా. అందుకనే ప్రభువుని గణపరచడానికి పాడినప్పుడు సంఘము క్షేమాభివృద్ధిని పొందుతుంది. హల్లెలూయా. సంఘం క్షేమాభివృద్ధిని పొందుతుంది. నేను చాలా రోజుల క్రితం, చాలా సంవత్సరాల క్రితం ఒక పెద్ద కన్వెన్షన్కి వెళ్ళాను. నేను పాస్టర్ గారు వెళ్ళాం. ఆ కన్వెన్షన్లో దాదాపు ఒక 5,000 మంది, ఓన్లీ యూతే, యవనస్తులే ఒక 5,000 మంది ఉంటారు. ఒక ఈవినింగ్ రోజున క్యాంప్ ఫైర్ జరుగుతూ ఉంది, స్పెషల్ మీటింగ్ ప్రోగ్రామ్ జరుగుతూ ఉంది వచ్చినటువంటి యూత్ అందరికీ. అన్ని వేల మందిలో ఒక అవకాశం రావడం అనేటువంటిది అది చాలా గొప్పది, ధన్యత. ఎవరో ఒక చిన్న పాప, ఓ 14-15 ఏళ్ళు ఉంటాయి, ఓ పాప, ఇంకొంచెం పెద్ద వయసు ఉంటుందేమో, నాకు తెలియదు, కరెక్ట్గా గుర్తులేదు. బాగా నలిగిపోయినటువంటి బ్లౌజ్ ఒకటి వేసుకొని, పాత బట్టలు వేసుకొని స్టేజ్ మీదకి వచ్చి నిలబడింది. చూసిన వాళ్ళందరికీ ఈ అమ్మాయి ఆడుతుంది, ఈ అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారు అని అనుకునేటట్లు ఉంది పరిస్థితి. ఆ అమ్మాయి చేతికి మైక్ ఇచ్చిన తర్వాత పాడటం మొదలుపెట్టింది. మీరు నమ్ముతారో లేదో, పాట 3 చరణాలు అయిపోయింది. జనాలు కింద చేరి వన్స్ మోర్ అని అరుస్తూనే ఉండరు. ఆ అమ్మాయి దాదాపు 15 నిమిషాల సేపు పాడుతూనే ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ అమ్మాయి, నేను ఎట్లా పాడేది, జనాల ముందు నేనెట్లా నిలబడేది, నా బట్టలు బాగలేవు, నా అవతారం బాగలేదు, ఇవన్నీ ఆలోచించలా. ఒకటే ఆలోచించింది, నా ప్రభువుని నేను గణపరుస్తున్నాను. హల్లెలూయా. నీ దగ్గరికి వచ్చిన అవకాశం నువ్వు ఉపయోగించుకో. ఏ అవకాశం నీకు వస్తుందో దాన్ని ఉపయోగించుకో. అందుకనే దేవుని వాక్యం చెప్పడం దేవుడు నాకు ఇచ్చినటువంటి కృపావరం అయితే, ఆ వాక్యం చెప్పడానికి ఎవరు పిలిచినా సరే, ఎంత దూరం నుంచి పిలిచినా సరే, ఆ అవకాశాన్ని చేజార్చుకోవడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉండను. ఎందుకంటే వాళ్ళు ఎంత ప్రార్థన చేస్తే మనల్ని పిలవాలన్న ఆలోచన దేవుడు వాళ్ళకి ఇచ్చి ఉంటారు. ఊరికే ఏదో అనుకోరు కదా. వాళ్ళు ఎలా అయినా పిలవనివ్వండి, దేవుడు నీ దాకా అవకాశం రానిచ్చాడు, దాన్ని మాత్రం నీ దగ్గర నుంచి పోనివ్వకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంఘం అనేటువంటిది ఇలాగూ కట్టబడి శరీరంలో ఉండబడినటువంటి ప్రతి అవయవము ఇంకొకరి యొక్క క్షేమాభివృద్ధి కొరకు పనిచేసేటువంటిదై ఉండాలి ప్రియ. కానీ మనం మన యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడిచ్చిన తలాంతుల్ని వాడుకుంటూ మన మెప్పు కొరకు, మన యొక్క పేరు కొరకు, మన యొక్క ఘనత కొరకు దేవుడిచ్చిన కృపావరాల్ని మనం వాడుకుంటూ సంఘాన్ని పాడు చేస్తున్నాము. సంఘాన్ని పాడు చేస్తున్నాం. ప్రతి దానిలో మనకు ఒక పేరు రావాలనేటువంటి ఆశ, ప్రతి చిన్న విషయంలో మనకు పేరు రావాలనేటువంటి ఆశ. ఈ ఆశ మూలముగానే ఇవాళ సంఘాలు విచ్ఛిన్నమవుతున్నాయి, చిన్నాభిన్నమైపోతూ ఉన్నాయి. అందుకని కృపావరాలను ఉపయోగించడానికి దేవుడు ఒక మంచి సూత్రం చెప్పాడు మనకు. అదేంటంట, ప్రేమతో. హల్లెలూయా. దేంతో చేయాలంట? కృపావరాలను ఎలా ఉపయోగించాలంట? ప్రేమతో. అందుకనే 13వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే ఈ మాటను మనం చూస్తూ ఉన్నాం. 12వ అధ్యాయం లాస్ట్ 31వ వచనం చదవండి. కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి, ఇది కాక అన్నిటికంటే ఉత్తమమైన మార్గం నేను మీకు చూపుతూ ఉన్నాను. అదేంటంటే, మీ కృపావరాలని ప్రేమ కలిగి ఉపయోగించండి. హల్లెలూయా. ఎందుకు ఉపయోగించాలంటే మన కృపావరాలని ప్రేమ కలిగి ఉపయోగించండి. కుటుంబ ప్రార్థనకి వెళ్తారు, సంతోషంగా ఉంటారు. వాళ్ళు మనల్ని ఇన్వైట్ చేశారు. ఆ రోజు పాట పాడడం అంటే మనకు భలే ఇష్టం. ఎందుకంటే వాళ్ళు మనల్ని పిలిచారు, మనం పోయాం, వాళ్ళ ఇంట్లో పాట పాడడానికి సంతోషిస్తాం మనం. అదే ఇంట్లో మనిషి చచ్చిపోయి ఉంటాడు, పేరు కట్టపోయి చూసేసి అవును వచ్చేస్తాం, భూస్థాపన అయ్యేదాకా కూడా ఉండం మనం. పాట పాడాలి అక్కడ, ఆ కుటుంబానికి ఆదరణగా పాడడానికి ఇష్టపడతాం. పాట పాడమని 10 మంది పేగదీయాల భూస్థాపన ఆరాధనలో మనల్ని.
పాట పాడనమ్మా పాట పాడనమ్మా అని 4-5 సార్లు చెప్తే కానీ మనం పాట పాడం. ఏమి లేదంట మన దగ్గర. అప్పుడు వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడు పాడతామా? వాళ్ళు దుఃఖంగా ఉన్నప్పుడు వదిలేస్తామా? కాదు కదా. కృపావరములను ప్రేమతో ఉపయోగించాలంట. ఇది సర్వోత్తమమైన మార్గము అని భక్తుడైనటువంటి పౌలు గారు చెప్తారు. మరి ఈ కృపావరాలన్నిటినీ ఎలా ఉపయోగించాలి? అందరికీ దేవుడు కృపావరాలు ఇచ్చేసాడు. మరి ముఖ్యంగా కొరింథీ సంఘానికైతే లెక్కలేనన్ని కృపావరాలు ఉన్నాయంట. వాటన్నిటిని ఎలా మేనేజ్ చేయాలి సంఘంలో? ఈ విషయాన్ని గురించి వాళ్ళ కొద్ది నిమిషాలు వాక్యం ధ్యానం చేసుకున్నాం. 14వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడండి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో అపేక్షించండి. చాలు. మొదట ఏం కలిగి ఉండడానికి ప్రయాసపడాలంట? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలంట. ప్రేమ కలిగి లేకుండా మనం ఏం చేసినా కూడా దానివల్ల ఉపయోగం ఉండదు. ప్రేమ లేని చోట మనం ఏం చేసినా కూడా ఉపయోగం ఉండదు. వాక్యంలో సామెతల గ్రంథంలో అంటాడు కదా, ప్రేమ లేని చోట కొవ్విన ఎద్దు మాంసము తినడం కంటే ప్రేమ గల చోట ఆకుకూరల భోజనం తినడము మేలు. ప్రేమ లేదంట, మంచి మటన్ బిర్యానీ పెట్టినారంట. ఏం లేదంట ఇంట్లో. ప్రేమ లేని చోట భోజనానికి కూర్చున్నా కూడా వాక్యంలో అంటాడు, అక్కడ ఆ బిర్యానీ తినడం కంటే ఎవరన్నా ప్రేమ కలిగిన వాళ్ళు ఇంటికి పోయి ఏం తినడం మేలంట? ఒకరోజు పచ్చడి పప్పు ఏదన్నా ముద్ద పెడితే తినేసి రావడం, ఆడ సంతోషంగా ఉండగలుగుతామంట. ఎందుకంటే అక్కడేముందంట? ప్రేమ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనము ప్రేమ కలిగి చేస్తే మన కృపావరాన్ని ఉపయోగించమని ఇంకొకరు మనల్ని అడగాల్సిన అవసరం లే. ఎందుకంటే మనకు వాళ్ళ మీద ప్రేమ ఉంది కాబట్టి మనం ఆ కృపావరమును ఉపయోగించి వాళ్ళని ఆదరిస్తాం, ధైర్యపరుస్తాం, బలపరుస్తాం, సంఘ క్షేమాభివృద్ధి కొరకు దాన్ని వాడుతాం. అది సంఘానికి మేలు కలుగజేస్తుంది. కానీ ప్రేమ లేకుండా మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా వేస్ట్. ఆయన అంటాడు, మనం 13వ అధ్యాయం పోయిన వారం చదువుకున్నాం, గణగణలాడు తాళం, మ్రోగిడి కంచము, ఇలాగే కనబడతామని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. ఈ కృపావరాలన్నీ ప్రేమ లేనివైతే అవన్నీ పనికిరానివి అని అంటారు. నీకు ఎంత గొప్ప కృపావరమైనా ఉండని గాక, ప్రేమ లేకపోతే ఎందుకు ఆ కృపావరం? ఉపయోగం ఏముంది దానివలన? నిరుపయోగం కదా. అలా నిరుపయోగమైనటువంటి కృపావరం నీ దగ్గర ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి? అందుకనే ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. అలాగే దేవుడు కృపావరాలు ఆత్మవరాలు ఇస్తే ఆసక్తితో అపేక్షించండి. కానీ సమస్య ఎక్కడొచ్చిందంటే, ఇప్పుడు నేను గ్రేటా నువ్వు గ్రేటా, ఇది సమస్య సంఘాల్లో. ఎక్కడ సమస్య? నేను గ్రేటా నువ్వు గ్రేటా. అన్ని సంఘాల్లో సమస్య ఇదే. మీ సంఘంలో నువ్వు గ్రేటా ఆయన గ్రేటా, మీలో ఎవరు గొప్ప? ఈ గొప్పలు అనేటువంటి విషయం దగ్గరికి వెళ్ళేటప్పటికే సంఘాల చీలికకి కారణాలుగా మారుతూ ఉన్నాయి ప్రియులారా. సంఘము క్షేమాభివృద్ధి పొందించడానికి బదులుగా కృపావరాలు సంఘము పతనమైపోవడానికి కారణంగా మారిపోతూ ఉన్నాయి. ఒక ఊర్లో అంట, ఒక సంఘంలో పాస్టర్ గారు చెప్పారు నాకు, సార్ పోయినసారి పెద్ద కోటాలు పెట్టినాను సార్, ఈ సంవత్సరం అసలు కోటాలే పెట్టకూడదని నిర్ణయం తీసేసుకున్నాను అన్న. ఏమండి ఏమైంది అని అన్నాను. పాస్టర్ గారు అన్నారు, పోయినసారి సార్ పెద్ద 3 రోజులు కూటం పెట్టాం సార్, 3 రోజుల కూటాల్లో మా సంఘస్థులందరూ కూడా బాగా ఉజ్జీవంగా పాల్గొన్నారు సార్, బాగా జరిగినాయి సార్. లాస్ట్ రోజు కూటాల్లో సార్ 3 రోజులు వరుసగా ఒక్కొక్క కుటుంబం అట్లా లెక్కేసుకొని ఎన్ని కుటుంబాలు ఉన్నాయో అన్ని కుటుంబాల వాళ్ళకి కుటుంబానికి ఒక పాట చొప్పున ఇస్తా వచ్చాను సార్. లాస్ట్ రోజుకి సమయం అందరూ లేట్గా వచ్చేసారు సార్, లేట్ అయిపోయింది, భోజనాలు వండి వచ్చే లోపల లేట్ అయిపోయింది, సమయం చాలదని ఒక కుటుంబానికి పాట ఇవ్వడం మిస్ అయిపోయింది సార్. అంతే సార్, నేను జరగలేదు. ఆ సంఘం
ఆ కుటుంబం సంఘంలోంచి వెళ్ళిపోయినారు సార్. వాళ్ళు వెళ్ళిపోతా ఇంకొక 5 మందిని తీసుకొని వెళ్ళిపోయినారు సార్. మా సంఘం అంతా పాడైపోయింది సార్. ఎవరో కాదు, జానన్న గారు, జడా జానన్న గారు. అందుకని కోటాలు పెట్టడం లేదు అని అన్నాడు. ఎందుకు ధైర్యంగా పేరు చెప్పానంటే, మీరు ఇప్పుడు ఆయన వచ్చినా కూడా అడగొచ్చు, ఏం ఇబ్బంది లేదు. వలివర్తిపాడు అనే ఊరి పేరు కూడా చెప్పేస్తాం. సంఘం ఇప్పుడు 2గా అయిపోయింది. కానీ అదృష్టం ఏంటంటే ఆయనకి 2 సంఘ విశ్వాసులు పాస్టర్ ఈయనే కావాలంటున్నారు. 2 సంఘాలు పెట్టి 2 సంఘాల్లో ఈయన ఆరాధన జరిపించేస్తున్నారు. ఐక్యత లేని చోట ఎన్ని పాటలు పాడితే ఏంటంట లాభం? ఐక్యత లేని చోట ఎన్ని పాటలు పాడితే ఏంటంట లాభం? ఇప్పుడు రాజా నేను ఉన్నాం. ప్రతిసారి మిమ్మల్ని చెప్తే బాధపడుతున్నారు, అందుకని మా గురించి చెప్పుకుంటా. రాజా నేను ఉన్నాం, మేమిద్దరం బాగానే ఉన్నాం. అనుకోకుండా ఏదో విభేదం వచ్చింది. నెక్స్ట్ ఈ లోకాన్ని వదిలిపెట్టి ఇద్దరం పరలోకంలో దేవుడు మాకందరికి సీట్లు ఏర్పాటు చేశాడు. మనకందరికి సీట్లు ఏర్పాటు చేసినప్పుడు అన్నిటి మీద పేర్లు రాసి పెట్టాడు. రాజా పేరు పక్కన నా సీటు వేసిన. ఇప్పుడు రాజా సీటు పక్కన నా సీటు ఉందని, రాజా అంటే నాకు పడదని పరలోకంలో కూడా నేను వెళ్ళిపోయి ఏసై దగ్గరికి, అయ్యా నా సీట్ ఒక రో మార్చేయి, ఆడ నాకు ఇష్టం లేదు అని అంటే ఏసీ మారుస్తాడు అనుకుంటున్నారా? ఏసీ ఏం చెప్తాడు తెలుసా? పాస్టర్ గారు కావాలని వేసినాడు సీటు, కూర్చోడు పోయ్యా. కాదు ఆయనకి నాకు పడదు, నేను ఆడ కూర్చోను పాస్టర్ గారు అని అంటే, కూర్చుంటానంటే ఆడు కూర్చో, లేకపోతే నరకంలో సీటు ఉంది పో అంటాడు. ఆడికి పోతారు చెప్పండి? నరకానికి పోదామా? పరలోక రాజ్యంలో అన్ని ఆశ్చర్యాలు ఉంటాయంట. ఒక దైవజనుడు చెప్పాడు, పరలోక రాజ్యం అంతా కూడా ఆశ్చర్యాలతో నిండి ఉంటుందంట. ఆ ఆశ్చర్యాల నుంచి తేరుకోవడానికి కొన్ని యుగాలు పడుతుందంట. మనకు దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పరలోక రాజ్యంలో 24 గంటలు కొన్ని వేల యుగాలుగా సంవత్సరాలు గడుస్తూ ఉంటే అక్కడ ఎంతగా సంతోషించగలమో వాటన్నిటికీ కారణం ఏంటంటే అక్కడ ఉండేటువంటి ఆశ్చర్యాలు తెలుసుకోవడానికే కొన్ని యుగాలు పడుతుందంట మనకు. మరి ముఖ్యంగా మన సంఘములో ఉండేటువంటి విశేషాలను గురించి మాట్లాడుకోవడానికే కొన్ని సంవత్సరాల పాటు మనకు పడుతుందంట. అన్ని విషయాలు అక్కడ పరలోకంలో దేవుడు పెట్టి పెడతాడంట. వాక్యంలో అంటున్నాడు, ఎవరు గొప్ప మీలో అనే విషయం దగ్గరికి వచ్చేటప్పటికే నువ్వు దేవుని కొరకు ఉపయోగపడుతున్నావా లేదా అనేది ముఖ్యమైనది, కానీ ఎవరు గొప్ప అనేది అసలు ముఖ్యమైనటువంటిదే. కృపావరాలతో ఈ ప్రాబ్లం ఉంది. ఎవరు గొప్ప, ఏ కృపావరం గొప్ప అని. భక్తుడైనటువంటి పౌలు గారి కాలంలో కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తున్నటువంటి టైంలో భాషలతో మాట్లాడేటువంటి కృపావరం అనే ఒక వరం ఉండేది. ఏ వరం? భాషలతో మాట్లాడే కృపావరం. చాలా మందికి దాని గురించి పూర్తి విశ్లేషణ అవగాహన లేదు మన సంఘంలో. కాబట్టి చెప్తా, ఒక 2 నిమిషాల్లో క్లుప్తంగా చెప్తా. అంటే ఏంటంటే, యేసుక్రీస్తు పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత వారం రోజుల తర్వాత యేసుక్రీస్తు యొక్క 12 మంది శిష్యులు మేడ మీద ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉంటే పరిశుద్ధ ఆత్మ వాళ్ళ మీదకి దిగి వచ్చాడంట. పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత వీళ్ళందరూ రోడ్డు మీదకి వెళ్ళిపోయి దేవుని వాక్యం చెప్పడం మొదలు పెట్టారు. రోడ్డు మీద ఆ రోజు పెంతెకోస్తు అనేటువంటి పండుగ. అంటే పెంతెకోస్తు పండుగ అంటే ఏంటంటే పస్కా పండుగ అయిపోయిన తర్వాత 50వ రోజు. 50 పెంతెకోస్తు అంటే 50th డే, 50వ రోజు అని అర్థం. మనకు పెళ్ళి అయిపోయిన తర్వాత 16 రోజుల పండుగను చేస్తాం కదా మనం. అట్లాగే ఇది కూడా పెంతెకోస్తు అంటే పస్కా పండుగ అయిపోయిన తర్వాత 50వ రోజు దాకా పండుగ ఉంటుంది. ఆ పండుగ కొంతమంది అక్కడ ఉంటారు. జనాలు చాలా మంది ఉన్నారంట. ఎంతమంది అంటే వాళ్ళు వాక్యం చెప్తుంటే 18 దేశాల నుంచి జనాలు వచ్చి అక్కడ వాక్యం వింటున్నారంట. హల్లెలూయా. ఎన్ని దేశాల నుంచి? 18 దేశాల నుంచి. వీళ్ళు 12 మంది లేరు, 11 మందే ఉన్నారు. వాళ్ళల్లో ఒకడు మత్తయిని చేర్చుకున్నారు, మొత్తం 12 అయ్యారు. 12 మంది లేచి వాక్యం చెప్తుంటే
18 భాషల్లో దేవుని వాక్యాన్ని విన్నారంట. హల్లెలూయా. ఎన్ని భాషల్లో? మెలకుగా ఉండే వాళ్ళందరూ గట్టిగా స్తోత్రం చెప్పండి. నిద్రపోయే వాళ్ళని అడగరు, మళ్ళీ చెప్తున్నారు వాళ్ళు కూడా, అందుకని వాళ్ళని అడగరు. ఇప్పుడు అడిగితే మళ్ళీ హల్లెలూయా అంటారు. ప్రియులారా, 12 మంది వాక్యం చెప్తే 18 భాషల్లో విన్నారంట. అది మాట్లాడడంలో అద్భుతమా, వినడంలో అద్భుతమా నాకు తెలియదు. నేను చాలా రోజులుగా దాని గురించి ఆలోచిస్తూ ఉన్నాను. కానీ దేవుడు వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అని అన్నాడు కాబట్టి మాట్లాడడంలో అద్భుతమని అనుకుందాం. వాళ్ళు ఏ భాషల్లో మాట్లాడారంట? ఈ లోకములో ఉండే మనుషులందరూ వినగలిగినటువంటి భాషల్లో 18 భాషల్లో మాట్లాడు. ఉదాహరణకి ఇంగ్లీషు, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, ఇలా అన్ని భాషలు లెక్కేసుకుంటే 18 భాషలు. ఆ 18 భాషల్లో 12 మంది మాట్లాడారు. 12 మంది చెప్పిన సువార్తని 18 భాషల్లో జనాలు విన్నారు. ఎంతమంది విన్నారు అంటే ఆ ఒక్క రోజే 3000 మంది బాప్తిసం తీసుకున్నారంట. హల్లెలూయా. ఇంకెంతమంది వినుంటారో అర్థం చేసుకో. దాన్ని అంటే నాకు తెలియని భాషను నేను మాట్లాడితే దాన్ని భాషల్లో మాట్లాడేవారం అని అంటారు. ఉదాహరణకి తెలుగు మాత్రమే వచ్చిన వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉండరు. ఇప్పుడు విన్యా ఉంది, విన్యాకి తెలుగు వచ్చు. విన్యా సడన్గా ఇప్పుడు లేచి మలయాళంలో మాట్లాడితే ఆశ్చర్యం కదా. ఇప్పుడు దాకా అమ్మాయి మలయాళం ఇనుంటుందో లేదో కూడా నాకు తెలియదు. విన్నావా మలయాళం ఎప్పుడన్నా? అసలు మనం వినలా, మనకు తెలియదు దాని గురించి. సడన్గా ఇప్పుడు అమ్మాయి లేచి మలయాళంతో మాట్లాడితే అది దేవుడు అవసరమై ఇచ్చాడు కాబట్టి మాట్లాడుతుంది. హల్లెలూయా. దాన్నే భాషల్లో మాట్లాడేవారు అంటారు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో 5 చోట్ల భాషల్లో మాట్లాడినట్లుగా బైబిల్ గ్రంథం చెప్తుంది. 4 చోట్ల. ఈ 4 చోట్ల వివిధమైనటువంటి కారణాల చేత వాళ్ళు వివిధమైన భాషల్లో మాట్లాడారు. అట్లాగే మనకు తెలియని వేరే భాషలో మాట్లాడడం గొప్ప విషయము. ఈ గుడ్రోపాళెం నుంచి నేను పోకముందు గుడ్రోపాళెంలో ఉండేటప్పుడు 1993 సంవత్సరం దాకా నాకు తెలుగు తప్ప ఇంకే భాష రాదు. 93 సంవత్సరంలో నేను బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళడం స్టార్ట్ అయిన తర్వాత ఇంగ్లీష్ నేర్చుకున్నాను. ఆ తర్వాత తమిళం నేర్చుకున్నాను అక్కడ ఉంటూనే. మన డైరెక్టర్ గారు ఏదో మలయాళం అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు కాబట్టి కాస్త కోస్త మలయాళం నేర్చుకొని తెలిసి తెలియని మలయాళం కొంతవరకు మాట్లాడగలను. అట్లాగే చిన్నప్పుడు ఏదో బడిలో 4 మాటలు నేర్పించారు. ఆ సాయిబులు ఒక 4-5 ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి కొంచెం హిందీ మాట్లాడగలను. ఇవి దేవుడు ఇచ్చిన వరము. హల్లెలూయా. ఎవరిచ్చిన వరం అంటే ఇది? దేవుడిచ్చిన కృపావరాన్ని నేను దేనికోసం వాడాలంట? దేవుని నామ ఘనత కొరకు. ఇప్పుడు కొరింథీ సంఘంలో ఉండే వాళ్ళందరూ భాషలతో మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారంట, వాక్యం చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారంట. సమస్య ఏమైపోయిందంటే భాషలతో మాట్లాడేవాళ్ళు భాషలతో మాట్లాడుతూ ఉన్నారు, గోలబెట్టి మాట్లాడుతూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కేకలేస్తున్నారు, అందరూ గట్టిగా మాట్లాడుతున్నారు. సంఘం ఏమో అల్లరి రేగిపోతుంది. ఏం జరుగుతుందో ఎవరికి అర్థం కావడం లేదు. పరిస్థితి ఇట్లా ఉంటే అసలు ఏం జరుగుతుంది సంఘంలో అనేది ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితులు ఏర్పడిపోయినప్పుడు భక్తుడైన పౌలు గారి దగ్గరికి ఈ విషయం వెళ్ళిందంట. అయ్యా ఇట్లా అయిపోయింది సంఘం, ఆదివారం కూడుకున్నారంటే సంఘంలో అందరూ ఓ అని కేకలెట్టడం మొదలెడుతున్నారు. ఎవడు ఏ భాషతో మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదు అని చెప్తా ఉంటే భక్తుడైన పౌలు గారు అన్నాడు, ఎందుకు మాట్లాడుతున్నారు అట్లాగా అంటే, ఏమో మాకు తెలీదు, దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, దేవుడు మాకు ఈ వరం ఇచ్చాడు, దేవుడు మాకు ఈ వరం ఇచ్చాడని వాళ్ళు మాట్లాడుతున్నారయ్యా, మరి ఎట్లా చేయాలి అని చెప్పినప్పుడు భక్తుడైన పౌలు గారు ఆయన అన్నాడు, కృపావరాలు దేనికోసం? సంఘ క్షేమాభివృద్ధి కొరకు. చెప్పండి అందరూ, సంఘ క్షేమాభివృద్ధి కొరకు. ఇప్పుడు నేను ఇక్కడ నిలబడుకొని మలయాళంలో వాక్యం చెప్తే, పివి జాన్ గారు ఉన్నారు, ఆయన మలయాళంలో వాక్యం చెప్తాడు, తమిళంలో వాక్యం చెప్తాడు, ఇంగ్లీష్లో చెప్తాడు. ఆయన ఇక్కడ నిలబడి, నా విషయం వదిలేండి, ఆయనే వచ్చాడు, ఆయన ఇక్కడ నిలబడి ట్రాన్స్లేటర్ నేను లేను, ఆయన మలయాళంలోనే వాక్యం చెప్పుకుంటూ ఉన్నారు. మీ పాటికి మీరు నిద్రపోతూ ఉండరు. తెలుగులో చెప్తేనే నిద్రపోతుంటారు. చూడు ఎంతమంది వేసుకుంటున్నారు నిద్ర.
మలయాళంలో చెప్తే పరిస్థితి ఏంది? రోజుసేపు ఏమమ్మా ఈయన మాట్లాడుతున్నారా నోరు తెరుచుకొని చూస్తారు. ఆ తర్వాత ఎవరు పార్టీ వాళ్ళు నిద్రపోతారు, ఆయన పార్టీ. దానివల్ల ఎవరికైనా ఉపయోగం ఉంటుందా? పివి జాన్ గారు మన మందిరానికి వస్తారు. వచ్చినప్పుడు ఏం చేస్తాడు తెలుసా? ఒకటి నాలాంటి ఒకరిని పక్కన పెట్టుకొచ్చుకుంటాడు. మీకు ఆయన చెప్పేది అర్థం కావడానికి ట్రాన్స్లేటర్ని పెట్టుకుంటాడు. ఒకవేళ ఆయనకి ట్రాన్స్లేటర్ ఎవరు దొరకపోతే మీతో మాట్లాడాల్సిన విషయం ఏదైనా ఉంటే తెలుగులో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే మీకు అర్థం కావడం ముఖ్యం కాబట్టి. అంతేగాని నాకు ఈ భాష వచ్చు కాబట్టి నేను ఈ భాషలో మాట్లాడుకుంటా పోతాను, ఎవరేమనుకున్నా నాకు సంబంధం లేదు, దేవుడు నాకు ఈ వరం ఇచ్చాడు అనుకుని మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే సంఘం ఏమన్నా క్షేమాభివృద్ధిని అందుతుందా? పొంద. వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారంట చర్చిలో, చాలా మంది ఉన్నారంట ఆ చర్చిలో వాక్యం చెప్పేవాళ్ళు. వెనుబర్తి సంఘానికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం అది. హల్లెలూయా. వెనుబర్తి సంఘానికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం. నేను చెప్తాను కదా, ఒక్కొక్కరికి ఒక్కొక్క కృపావరం. ఆ సంఘంలో ఇవాళ నేను మందిరంలోకి వెళ్ళకపోయినా, ఆదివారం ఆరాధనకి వెళ్ళకపోయినా వాక్యం చెప్పి సంఘాన్ని నడిపించగలిగేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎప్పుడెప్పుడు మాకు అవకాశం వస్తుందా అని ఎదురు చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. అది వాళ్ళకి ఇవ్వబడిన కృపావరం, వాళ్ళు చెప్తారు. ఇప్పుడు ఈ సంఘంలో ఇద్దరు ఎక్కువైపోయినారంట. భాషలతో మాట్లాడేవాళ్ళు మాట్లాడుతున్నారు, వాక్యం చెప్పడానికి అవకాశం దొరకట్లేదు. భక్తుడైన పౌలు గారు అన్నారు, భాషలతో మాట్లాడడం కంటే వాక్యం చెప్పడం చాలా ప్రాముఖ్యమైంది. చదవండి వాక్యాన్ని ఒకసారి, 2వ వచనం నుంచి చదవండి, 14వ అధ్యాయం. ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు. ఎవరితో మాట్లాడుకుంటున్నాడంట? దేవుడితో మాట్లాడుకుంటున్నాడు. మనుషులకేమీ అర్థం కాదు, కానీ వాడు ఆత్మ వలన మర్మాలనే మాట్లాడుతున్నాడు. క్షేమాభివృద్ధియు హెచ్చరికయు ఆదరణయు కలుగునట్లు ప్రవచించువాడు. వాక్యం చెప్పేవాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారంట? సంఘంలో విశ్వాసులతో, మనుషులతో మాట్లాడుతున్నాడు వాక్యం చెప్పేవాడు. భాషలతో మాట్లాడేవాడు తన లాభం కొరకే చేసుకుంటున్నాడు, కానీ ప్రవచించేవాడు సంఘానికి క్షేమాభివృద్ధి కలుగు చేస్తున్నారు. ఇప్పుడు చెప్తున్నాడు, భాషలతో మాట్లాడేవాళ్ళు తమ కోసం చేసుకుంటున్నారు, వాక్యం చెప్పేవాళ్ళు సంఘం కోసం చేస్తున్నారు, సంఘ అభివృద్ధి కొరకు చేస్తున్నారు. కాబట్టి ఏది ముఖ్యంగా చేయాలంటే సంఘంలో ప్రవచించడం, వాక్యం చెప్పడం అధికంగా చేయాలి. అందుకనే దేవుడు ఈ మాటను చెప్పాడు. అలా చెప్తూ మరి అట్లాగైతే మిగిలినటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అంటే ఆయన చెప్తాడు, అందరూ చెయ్యండి, దేవుడు మీకు ఇచ్చిన కృపావరాలన్నిటినీ వాడండి, కానీ అన్నిటినీ క్రమముగా మర్యాదగా జరగాలి. మన మందిరంలో ఆరాధన క్రమం మీ అందరికీ తెలుసు. స్టార్ట్ అవగానే ప్రారంభ ప్రార్థనతో ప్రారంభిస్తాం, పాటలు పాడుతారు. పాటలు పాడడానికి మన చర్చిలో టైం సరిపోదు, సాయంత్రం దాకా ఇచ్చినా పాడుతూనే ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు అందరూ పాడుతున్నారు కదా, బొడ్డు అందరూ పాడుతున్నారు కదా, కాబట్టి టైం సరిపోవడం. ఇప్పుడు పెద్దోళ్ళు ఉన్నారు, మరేక్ లాంటి వాళ్ళు, సువార్తమ్మ గారు లాంటి వాళ్ళు, అరే మాకు రావడం లేదే అవకాశం, ముందే ఉండిపోతుంది, మైక్ వెనక్కి రావడం లేదు అని బాధపడేటువంటి సందర్భాలు కొన్ని ఉంటాయి. కానీ సంతోషించదగినటువంటి విషయం, మన సంఘంలో అందరికీ దేవుడు ఆ కృపావరాన్ని ఇచ్చారు, పాడుతున్నారు. వాక్యం చెప్పడానికి దేవుడు నాకు కృపావరాన్ని ఇచ్చాడు. సంఘాన్ని నడిపించేటువంటి కృపావరాన్ని సంఘ పెద్దలైనటువంటి ముగ్గురికి దేవుడు అనుగ్రహించాడు. కాలేబు, చిరంజీవి, రాజా, వీళ్ళకి దేవుడు అనుగ్రహించాడు. వాళ్ళు దాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అన్నిటినీ క్రమం ప్రకారము చేస్తున్నారు. సాక్ష్యాలు చెప్పడానికి మీకు అవకాశం ఇచ్చినప్పుడు మీరు వచ్చి సాక్ష్యాలు చెప్తున్నారు. ఫలానా వాళ్ళే చెప్పాలని రూల్ ఏం లేదు. ఎవరైనా దేవుని చేత ప్రేరేపించబడి దేవుడు మేలు చేశాడు అనుకున్న వాళ్ళు వచ్చి సాక్ష్యం చెప్పి ఎంతమంది చెప్పినా అవకాశం ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు దేవుని గణపరచడానికి అది అవకాశము ఇవ్వాలి. అవసరమైతే నేను వాక్య సమయాన్ని కుదించుకుంటాను. కానీ అన్నీ ఎలా జరగాలంట? క్రమముగా జరగాలి. అలాగే భాషలతో మాట్లాడడం కూడా ఎలా జరగాలంట? క్రమముగా జరగాలి.
ఎలాంటి క్రమం అది? ఒకసారి చదువుదామా? 26 వచనం చదువు. ఒకడేమో పాటలు పాడాలని ఉన్నాడు, ఇంకొకడు వాక్యం చెప్పాలనుకుంటున్నాడు, ఇంకొకడు తనకు దేవుడు ఒక కళనిచ్చాడు, ఆ కళను గురించి చెప్పాలనుకుంటున్నాడు, ఇంకొకడు భాషలతో మాట్లాడాలనుకుంటున్నాడు, ఇంకొకడు భాషలకు అర్థం చెప్పాలనుకున్నాడు. సరే, అన్నిటినీ క్షేమాభివృద్ధి కలగడానికి జరగనీయండి. వినండి, జాగ్రత్తగా వినండి. భాషలతో ఎవరైనా మాట్లాడితే ఎంతమంది మాట్లాడాలంటమ్మా? 2. అవసరం అనిపిస్తే 3కి మించకుండా. ఎలా అంటే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడు. నేను మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నా, మీరందరూ ఇప్పుడు అట్లాంటి భాషలు మాట్లాడేటువంటి సంఘాలకి అటాచ్మెంట్ అయిపోయి ఉండరు. అట్లాంటి భాషలు మాట్లాడేటువంటి పాస్టర్లు అందరూ గొప్పోళ్ళన్న ఫీలింగ్లో ఉండరు. అట్లాంటి భాషలు మాట్లాడేటువంటి సంఘాల్లో ఉజ్జీవం రగిలిపోతుంటుంది అన్నటువంటి ఆలోచనలో ఉండరు. మీకు చెప్తున్నా, ఏ సంఘంలో ఈ క్రమం ఉంది? ఎంతమంది మాట్లాడుతున్నారు భాషలతో? ఎంతమంది మాట్లాడుతున్నారు? అందరూ ఒకేసారి ఒకరి తర్వాత ఒకరు వచ్చి కూడా కాదు, అందరూ ఒకేసారి కేకలు. వాక్యం ఏం చెప్తుంది? భాషలతో మాట్లాడేవాడు 2, లేకపోతే మ్యాక్సిమం 3. అది కూడా ఎట్లా మాట్లాడాలంట? ఒకరి తర్వాత ఒకడు. ముందు నందా మాట్లాడితే తర్వాత శంకర్ మాట్లాడాలి, శంకర్ అయిపోయిన తర్వాత సురేష్ మాట్లాడాలి. అంతేగాని 3 ఒకేసారి లేచిన కూడా మాట్లాడడానికి కూడా ఛాన్స్ లేదు. కానీ ఈరోజు సంఘాల్లో ఏం జరుగుతుంది? అందరూ ఒకేసారి. ఇంకోటి అడుగుతున్నా, డ్రమ్ము కొట్టడం, ప్యాటు కొట్టడం ఆపేస్తే ఎంతమంది భాషలతో మాట్లాడతారు? భాషలు ఎప్పుడైనా వస్తాయి కదా. ఇప్పుడు నన్ను ఇంగ్లీష్లో మాట్లాడమంటే దానికి డ్రమ్ బళ్ళ, ఇంగ్లీష్లో మాట్లాడడానికి కంజర్ బళ్ళ, ఇంగ్లీష్లో మాట్లాడడానికి కీబోర్డ్ ఒక్కర్లా. నన్ను ఇంగ్లీష్లో వాక్యం చెప్పమంటే చెప్తాను నేను, అంతే. నాకు వచ్చు కాబట్టి ఆ భాష నేను మాట్లాడగలుగుతాను. మరి దానికి డ్రమ్ ఎందుకు, కంజర్ ఎందుకు, ఏమైనా ఎందుకు చెప్పండి? కృపావరాన్ని ఉపయోగించడానికి ఒక క్రమాన్ని పరిశుద్ధాత్మ దేవుడు పెట్టాడు. సంఘంలో ఆ క్రమాన్ని పాటించాలి. అంతేగాని క్రమం లేకుండా మన ఇష్టానుసారంగా ఉండి అది ఆత్మీయత అనేటువంటి భ్రమలో ఉండొద్దు. ప్రియమైనటువంటి వాళ్ళ దేవుడు మనం వస్తున్నాం దానికి ఆ వాక్యం ముందే చెప్పడం ఎందుకు, తర్వాత చెప్పినాను. ఒకడు ఇప్పుడు భాషల్లో 3 మాట్లాడితే ఒకరి తర్వాత ఒకరు మాట్లాడాలా? పక్కనంట ఇంకొకరు ఏం చేయాలంట? నాలాంటోడు ఒకటి నిలబడి పక్కన ఏం చేయాలంట? అర్థం చెప్పాలి. మన డైరెక్టర్ గారు, అట్లాగే జ్ఞానశేఖర్ అన్న గారు, అట్లాగే పివి జానయ్య గారు 3 వచ్చారు మన మీటింగ్స్. 3కి మాట్లాడే అవకాశం ఇస్తాం. 3 భాషల్లో, ఒక ఆయన తమిళంలో మాట్లాడతాడు, ఒక ఆయన ఇంగ్లీష్లో మాట్లాడతాడు, ఒక ఆయన మలయాళంలో మాట్లాడతాడు. 3 మాట్లాడగలిగినటువంటి వాళ్ళే. 3ని మాట్లాడమంటే ఒకేసారి మాట్లాడతారు. వాళ్ళందరూ మాట్లాడరు కదా. ఒక ఆయన మాట్లాడతాడు, ఆ తర్వాత ఇంకొక ఆయన, ఆ తర్వాత ఇంకొక ఆయన. ఎవరెవరు ఏ క్రమంలో మాట్లాడాలో అట్లా మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు నాలాంటి వాడిని ఒకరిని పక్కన పెట్టుకొని, మేము చెప్పేది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి అర్థమయ్యేటట్టు నువ్వు తెలుగులో వాళ్ళకి భాషకి అర్థం చెప్పేవాడు ఒకడు ఉండాలా. చదువున. ఒకవేళ అర్థం చెప్పేటువంటి ట్రాన్స్లేటర్ లేకపోతే ఏం చేయాలంటే చర్చిలో సైలెంట్గా ఉండాలా. ఒంటరిగా పర్సనల్గా నువ్వు ఎప్పుడైనా ఇంటి దగ్గర కూర్చొని మాట్లాడుకోవచ్చు, నో ప్రాబ్లం. వాక్యం చెప్పేవాళ్ళు కూడా ఎంతమంది మాట్లాడవచ్చు అంట? 2, 3 మాట్లాడవచ్చు. మిగిలినటువంటి వాళ్ళు ఇంకెంతమంది ఉన్నా సరే వాళ్ళందరూ వింటా ఉండాలా, చెప్పేది కరెక్టా కాదా అని ఆలోచిస్తుండాలా, గమనిస్తూ ఉండాలా. అయితే కూర్చున్నటువంటి ఇంకొక బోధకుడు ఎవరైనా సరే, అయ్యా దేవుడు నాకు ఈ విషయం చెప్పమన్నాడంటే ఇప్పుడు మాట్లాడే నేను కింద కూర్చొని ఆయనకి అవకాశం ఇవ్వాలా? ఫస్ట్ నేను మాట్లాడుతుండే, ఇప్పుడు నేను మాట్లాడుతూ ఉంటే సడన్ గా రాజా వచ్చి, అన్న నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నానంటే నేను కూర్చొని రాజా చేతికి మైక్ ఇవ్వాలా? ఆయన చెప్పాల్సింది ఆయన చెప్పాలా? మొదటి వాడిని నేను మౌనంగా ఉండాలి. అందరూ నేర్చుకున్నట్లు, అందరూ హెచ్చరిక పొందినట్లును,
అందరూ ఎంతమంది ఉన్నారో అందరూ ఒకరి తర్వాత ఒకరు వాక్యం చెప్పొచ్చు. మరియు జాగ్రత్తగా ఉంటారు. ప్రవక్తల ఆత్మలు ఎక్కడున్నాయంట? మన కంట్రోల్లో ఉంటాయి. రాజా చెప్తానంటే లేచినప్పుడు నేను కూర్చోలేకపోతే నా ఆత్మ నా స్వాధీనంలో లేదని అర్థం. అట్లాగే రాజా చెప్తున్నప్పుడు, రాజా నేను చెప్పాలనుకుంటున్న ఒక విషయం అంటే, రాజా ఆపలేకపోతే నా ఆత్మ నా స్వాధీనంలో లేదని. ప్రవక్తల ఆత్మలు ఎవరి స్వాధీనంలో ఉన్నాయంట? ప్రవక్తల స్వాధీనంలో. వాళ్ళు ఏం చెప్పాలనుకున్నా దాన్ని స్పష్టంగా ఎప్పుడైనా చెప్పగలరు. ఎందుకంటే దేవుడు ఆల్రెడీ వాళ్ళకి చెప్పాడు ఇది చెప్పమని. దాన్ని ఎప్పుడైనా వాళ్ళు చెప్పగలరు. దానికి అవకాశం, సమయం దేవుడు ఇస్తాడు. ఇచ్చినప్పుడు వాళ్ళు చెప్పగలరు. అలాగే పరిశుద్ధుల సంఘములన్నిటిలో హల్లెలూయా. దేవుడు దేనికి కర్త అంట? సమాధానానికి కర్త గాని అల్లరికి కర్త కాదు. ఇది సంఘం. సంఘంలో ఐక్యత ఇలా ఉండాలి. నువ్వేదైనా చెప్పాలనుకుంటే నేను మౌనంగా ఉండాలి. నేనేదైనా చెప్పాలనుకుంటే నువ్వు మౌనంగా ఉండాలి. సంఘమంతయు దాన్ని విని వివేచించాలి. ఏది దైవ వాక్యానుసారమో దాన్ని చేపట్టాలి. దైవ వాక్యానుసారం కానటువంటి దాన్ని విడిచిపెట్టాలి. ఇలా సంఘం అన్నింటినీ కలుపుకొని వెళితే దాన్ని ఏమంటారంట? ఐక్యత గల సంఘము. హల్లెలూయా. ఐక్యత గల సంఘం. కానీ ఈ రోజున సంఘంలో ఈ ఐక్యత లేదు. పాట పాడడానికి మనకు అవకాశం రాకపోతే దాని మీద బాధపడడం, అలగడం, వివాదాలు సృష్టించడం. వాక్యం చెప్పడానికి నీకు అవకాశం రాకపోతే దాని మీద బాధపడడం, అలగడం, వివాదాలని సృష్టించడం. ఇలా నీకున్నటువంటి కృపావరాన్ని నువ్వు ఉపయోగించుకునే అవకాశం రాని ప్రతిసారి ఏదో ఒక వివాదాన్ని సృష్టించు. నేను గొప్ప అంటే నేను గొప్పని ఒకరి గొప్పతనాలు ఒకరు చూపించుకునేటువంటి ప్రయత్నం చేయడం. ఇది సంఘం యొక్క క్షేమాభివృద్ధికి ఉపయోగపడదు. ఇది సంఘం యొక్క క్షేమాభివృద్ధికి ఉపయోగపడదు. ఒకవేళ అట్లాంటి విషయాలు ఏమైనా జరుగుతున్నట్లయితే అట్టి కార్యక్రమాన్ని చేయడం కంటే చేయకుండా ఉండడమే మేలు. ఇది మనం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం. ఉదాహరణకి మన చర్చిలో ఫంక్షన్ చేసుకుంటున్నాం. ఆ ఫంక్షన్లో ప్రతిసారి ఒక వివాదం వస్తుంది, గొడవ వస్తుంది అనుకో. ఒకసారి చూస్తాం, రెండుసార్లు చూస్తాం, మూడోసారి దేవుడు ఏం చెప్తాడో తెలుసా? దీనివల్ల వివాదాలు వస్తున్నాయి, ఆపేసి. ఎందుకంటే సంఘం ఎదగడం ముఖ్యం, కానీ మనం గొప్పోళ్ళు అవడం, మన గొప్పతనాలు చూపించుకోవడం ఇంపార్టెంట్ కాదు. సంఘానికి అది క్షేమం కాదు, మనకు క్షేమం కాదు. మనమందరము ఒకరి కొరకు ఒకరు వేచి ఉండగలిగితే అది క్షేమం. కానీ ఒకరి సమయాన్ని మరొకరు దొంగిలించేటువంటి ప్రయత్నము, ఒకరికి రావలసిన ఘనతను మరొకరు దొంగిలించేటువంటి ప్రయత్నము, ఒకరు చేయవలసినటువంటి పనిని మరొకరు చేసేటువంటి ప్రయత్నము క్షేమయుక్తము కాదు. దేవుడు సంఘ కాపరిగా నన్ను ఇక్కడ ఉంచాడు. కాపరిగా నేను చేయవలసిన పని నేను చేయాలి. కాపరి పని మానేసి చిమ్మే పని, మైకులు పెట్టే పని, ఎన్నున్నాయో అన్నీ నేనే. పాటలు నేనే, డ్రమ్ము నేనే, ప్యాడు నేనే, కీబోర్డు నేనే. మీరు కేవలం వచ్చి కూర్చొని లేచి వెళ్ళిపోవడం అయితే కొద్ది రోజులకి మీకేమనిపిస్తుంది చెప్పండి? అన్నీ ఆయనే చేసుకుంటాడు, మనం ఎందుకు ఎక్కడికి పోవడం అనిపిస్తుందా లేదా? మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనకు ఒక అవకాశం రావాలి కదా. మనకిచ్చిన కృపావరం మనం దేవుని నామానికి మహిమకరంగా ఉపయోగించాలి కదా. ఆ అవకాశం ఎక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్దాం అనుకుంటాను. మీకు అవకాశం దొరుకుతుంది. నేను కాపరిగా నేను చేయవలసిందని నేను చేస్తున్నాను. దేవుడు మీకు ఇచ్చినటువంటి కృపావరాలని మీరు ఉపయోగించండి. ఐక్యత కలిగి ఉంటే సంఘం క్షేమాభివృద్ధిని పొందుతుంది. ఈ కొరింథీ పత్రిక అంతటినీ పౌలు గారు రాయడానికి ఒకే ఒక కారణం, ఆ సంఘంలో ఐక్యతను మరలా పుట్టించడం. అన్ని ప్రాబ్లమ్స్లోనూ
ఒక ఇబ్బందిని కనుగొన్నాడు ఆయన. అనైక్యత అనైక్యత అనైక్యత. దాన్ని సాల్వ్ చేయడం కొరకే కొరింథీ పత్రికని భక్తుడైన పౌలు గారు రాశారు. ప్రియులారా, సంఘం ఐక్యంగా ఉండడం ఎంత ముఖ్యం, క్రమంగా ఉండడం ఇంకా ముఖ్యం. హల్లెలూయా. సంఘం క్రమంగా ఉండడం ఇంకా ముఖ్యం. క్రమం ఏంటి? సంఘ క్రమం ఏంటి? ఎందుకంటే క్రమం తప్పి ప్రవర్తించేటువంటి సంఘము విశ్వాసం. ఎవరైనా సరే కొంతకాలం తర్వాత కనబడరు, కొంతకాలం తర్వాత కనుమరుగైపోతారు, కనబడరు. ఎందుకంటే అక్కడేమి లేదంటే క్రమము లేదు. క్రమము లేనటువంటి వ్యక్తి ఎవరైనా సరే, క్రమము లేనటువంటి విశ్వాసి ఎవరైనా సరే, క్రమము లేనటువంటి సంఘం ఏదైనా సరే కొంతకాలం తర్వాత కనబడరు. ఒక క్రమాన్ని పాటించు. ఎవరు ఏ క్రమాన్ని పాటించు? దైవజనుడిగా నా క్రమం ఏంటి? సంఘ పెద్దలుగా వీళ్ళ క్రమం ఏంటి? తలాంతులు కలిగిన విశ్వాసులుగా మీ క్రమం ఏంటి? ఎలా అయితే మనం దేవుణ్ణి ఘనపరచగలుగుతాం? ఎవరిని గౌరవించాలి, ఎవరిని ప్రేమించాలి, ఎవరిని ఆదరించాలి, ఎవరిని ఓదార్చాలి, ఎవరిని లేవనెత్తాలి, వీటన్నిటినీ మనం నేర్చుకోబోతూ ఉన్నాం. రేపటి వారం నుంచి దేవుని వాక్యం ఒక ముఖ్యమైనటువంటి వచనాన్ని చదివించి నేను ముగిస్తాను. ప్రియమైన వాళ్ళారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. చదవండి, అందరు చదవండి, ఆపక్కర్లా, చదవండి. నాయకుల బాధ్యత ఏంటి? వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి మనం ఎందుకు లోబడి ఉండాలి? రేపటి వారంలో మనం నేర్చుకుందాం. తలలోంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.